ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జామి లేక జమ్మి వృక్షం పురాతనం నుండి దేవతా వృక్షంగా విష్ణు స్వరూపంగా పూజించడం భారతీయ సంస్కృతిలో ఒక ఆనవాయితీ. అందుకే దేవాలయాల్లో గ్రామ కూడళ్లలో జమ్మి వృక్షాన్ని పెంచి పోషించి అర్చిస్తారు. అలాంటి విశేషం గల వృక్షం పేరు మీద జామి అన్న నామంతో ఎంతో ప్రసిద్ధికెక్కిన పురాతన ఆలయం మనం చూడనున్న శ్రీ హరిహర క్షేత్రం. శివకేశవుల నిలయంగా వేల సంవత్సరాల చరిత్ర గల పురాతన క్షేత్రంగా వినతికెక్కిన క్షేత్ర విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో చూద్దాం. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితే విజయతే గోపాల చూడామణి అని కీర్తించిన మహనీయులు ఆ వేణుగోపాలుని సుందర రూపాన్ని దర్శించి తరించారు. ఆ శ్రీహరి అవతారమైన శ్రీ వేణుగోపాలుని సుందర రూపం చూడ 1000 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. పుట్టుకతోటే విశేష మహిమలతో అవతరించిన స్వామి ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా ఈ భూమిపైకి వేంచేశాడు. సంపూర్ణ అవతారంగా ఉద్భవించిన శ్రీకృష్ణ భగవానుని సహస్రనామాలలో వేణుగోపాలుడు అనే పేరు అత్యంత జనాదరణ పొందడమే కాకుండా ఎంతో మహిమాన్వితంగా ప్రసిద్ధికెక్కింది. అలాంటి దివ్య తేజోమూర్తికి మందిర నిర్మాణం గావించి అర్చించి తరించుచున్నారు విజయనగరం జిల్లా జామివాసులు. ఎంతో పురాతన కట్టడంలా కనిపించే ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ప్రధానంగా పేర్కొంటారు. శంకు చక్రధారి అయిన ఆ శ్రీమన్నారాయణుని అవతారమైన వేణుగోపాలస్వామి దివ్యమంగళ దర్శనం గావించి ఆనంద పరవశులవుతారు భక్తులు. ఆనాటి శిల్ప నైపుణ్యాలకనుగుణంగా భాసిల్లుతుంది ఈ వేణుగోపాలుని గర్భాలయంలోని శ్రీమూర్తి. తరాలు మారినా శతాబ్దాలు గడిచినా చెక్కు చెదరని రీతిలో భగవంతుని రూపును దర్శించుకుని మదిలో నిలుపుకుని హృదిలో తలచుకుని జన్మ జన్మలకు నిలిచిపోయేలా ఆ పరమాత్మ రూపం మన ఆత్మలలో చెరగని ముద్ర వేసేలా గోచరిస్తారు ఈ స్వామివార్లు. అలాంటి వేణుగోపాలస్వామిని మనసారా అర్చించి పూజిస్తారు భక్తులు. ఎలాంటి నూతన లోహతాపడాలు లేకుండా స్వచ్ఛమైన కృష్ణశిలతో తయారు చేసిన శ్రీ వేణుగోపాలుని శిలామూర్తి బహు అందంగా కనిపిస్తుంది. జామి హరిహర క్షేత్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి మందిరం చూడ్డానికి చిన్నగా కనిపించినా ఎంతో మహిమాన్వితంగా పేర్కొంటారు. నమ్మి కొలిచిన వారి కోర్కెలు సత్వరం నెరవేరుతాయట. ప్రక్కనే ఉన్న పరమేశ్వరుని మందిరంలో 180 అడుగుల లోతు నుండి ఉన్న స్వయంభూ శివలింగం చుట్టూ పానవట్టం అమర్చబడి ఆ పరమశివుని లింగరూప దర్శనం చేసుకుంటారు ఆలయాన్ని చేరుకున్న భక్తులు. హరిహరులు ఇద్దరూ విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఎంతో చరిత్రాత్మక ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. స్వయంభూగా వెలిసిన ఈ శివలింగ రూపం వృద్ధ మల్లయ్యలా ముడతలు తేలి అనాదీయంగా ఉన్న పరమాత్మ రూపాన్ని మదిలో మెదిలేలా చేస్తుంది. గర్భాలయంలో స్వామికి ప్రక్కనే జగన్మాత పార్వతీదేవి శిలామూర్తిని ప్రతిష్ఠితం చేశారు. మాతా పితరులను అర్చించిన వారి జన్మ ధన్యమయ్యేలా ఇరువురిని పూజించే భాగ్యం ఈ ఆలయంలో కలుగుతుంది. చారిత్రక ప్రాశస్త్యంగా శ్రీ హరిహర క్షేత్రం శ్రీ స్వయంభుగా వెలిసిన శివలింగం అత్యంత విశేషంగా చెప్తారు. సుమారు 180 అడుగుల లోతు ఉన్నదని చెబుతున్న శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామిని అనునిత్యం పంచామృతాలతో అభిషేకిస్తారు. నజుడు హరియందు తుది మొదలరయలేని తైజస స్తంభమై నిలిచి స్థాణువయ్యు మూర్తులెనిమిది ప్రత్యక్షములుగా వెలుగు శివుడు అని శివపురాణాంతర్గతమైన విద్యేశ్వరి సంహిత పేర్కొంటోంది. ఆద్యంతాలు లేని పరమేశ్వరుని లింగరూపం అనంతం. ఈ బ్రహ్మాండమంతా నిండిన పరమశివుని అర్చించుటకై వివిధ రూపాల్లో పరిమాణాల్లో సాలగ్రామాలుగా స్వయంభూనిగా అర్చించడం ఆరంభమయ్యింది. దాదాపు 180 అడుగుల లోతులో స్వయంభూగా వెలిసిన ఈ శివయ్యను శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామిగా పిలుస్తున్నారు. పాండవులు అరణ్యవాస కాలంలో ఈ జామి ప్రాంతాన్ని సందర్శించినట్లు ఆ కాలంలో ఇక్కడ శివాలయంలో పూజలు జరిపించినట్లు చెబుతారు. అలాంటి మహిమాన్విత జామి హరిహర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామికి జరిపే పంచామృత అభిషేకాలు ఎంతో ఘనంగా ఉంటాయి. ముడతలు పడ్డ వృద్ధ మల్లికార్జున స్వామిపై నుండి జాలువారే తెల్లని పాలు, స్వచ్ఛంగా స్వామిపై నుండి జాలువారే దృశ్యం దర్శించిన మన మనసును హృదయాన్ని పాలలా నిర్మలం చేసి ఆ పరమేశ్వరునిపై కేంద్రీకరించేలా చేయమని కోరుకుందాం. క్షీరాభిషేక దృశ్యాన్ని ఆస్వాదిద్దాం. అటు తరువాత చక్కెర, తేనె,
కొబ్బరి నీరు లాంటి మధుర పదార్థాలతో శివునికి అభిషేకం కావిస్తారు. ఆ తరువాత శుద్ధోదకంతో స్వామిని ప్రక్షాళన చేసి భస్మధారునికి అలంకరిస్తారు. వివిధ పుష్పమాలలతో అలంకరించి నైవేద్యాలు, మంగళహారతులు సమర్పిస్తారు. ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా ఆ పరమశివుని ఆరాధనను మనసారా ఆస్వాదిస్తూ సాక్షాత్తు పరమేశ్వరునికి చేస్తున్న భావనతో చెయ్యాలే కాని ఓ తంతులా దీన్ని చేయకూడదని పెద్దలు చెబుతారు. అలా చేసిన పూజలు తప్పకుండా ఆ స్వామికి చెందుతాయని, తత్ఫలితం భక్తులకు లభిస్తుందని ఆర్యోక్తి. శ్రీ స్వర్ణాకర్షణ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు, శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వార్ల గర్భాలయానికి ముందు భాగాన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వార్ల దర్శనం, అలాగే శ్రీ నందీశ్వర దర్శనం అతి పురాతన శిలామూర్తులుగా గోచరిస్తారు. జామి హరిహర క్షేత్రంలో నెలకొన్న మరో స్వామి శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ జనార్దన స్వామి. నారాయణి అనేక అవతారాల పరంపరలోని స్వాములే శ్రీ వేణుగోపాలుడు, జనార్దనుడు. ఆ లోక కళ్యాణమూర్తులను అర్చిస్తే కొన్ని ప్రత్యేక కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఆ అర్చనాది కైంకర్యాలను తిలకిద్దాం. జామి హరిహర క్షేత్రానికి ఎంతో పురాతన చరిత్ర ఉన్నట్లు, పాండవుల అజ్ఞాతవాస సమయంలో ఈ జామిక్షేత్ర ప్రాంతాన్ని దర్శించారని, వారి ఆయుధాలను ఇక్కడి జమ్మి చెట్టుపైన దాచారని చెబుతారు. విశాల ప్రాంగణంలో పురాతన ఆలయాల నిలయమైన శ్రీ హరిహర క్షేత్రంలో మరో విశిష్ట ఆలయం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం. ఇక్కడ మరో విశేషం జమ్మి చెట్టు. జామిక్షేత్రంగా ప్రసిద్ధి చెందడానికి ఇక్కడి జమ్మి వృక్షమే కారణమని ప్రతీతి. ఎంతో పురాతనమైన జమ్మి వృక్షం కాలగర్భంలో కలిసిపోగా వాటి సంతతికి చెందిన వృక్షాలను పెంచి పూజిస్తున్నారు. ఎవరైనా ప్రత్యేక కోర్కెలతో పూజిస్తే వారి కోర్కెలు తప్పక నెరవేరుతాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇక శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ దర్శనం బహుపుణ్యప్రదంగా భావిస్తారు ఇక్కడి భక్తులు. అలాగే శ్రీ జనార్దన స్వామిని, శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల దర్శనం కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం కలియుగ అవతార దైవంగా, సద్గురువుగా, యోగిరాజుగా విశేష పూజలందుకుంటున్న స్వామి షిరిడి సాయిబాబా. ఈ క్షేత్రంలో నిర్మించిన బాబావారి మందిరంలో అభిషేకాలు, అర్చనలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. భగవంతుని గుణగణాలు గల ప్రతి స్వామిని, చెట్టును, పుట్టను గౌరవించి సేవించడం మన సంప్రదాయం. అలాంటి మహోన్నత శక్తివంతుడు, తన భక్తుల పాలిట రక్షకుడు అయిన బాబా దర్శనం చేసుకుందాం. జామిక్షేత్రంలో అధునాతనంగా నిర్మించిన మరో మందిరం శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం. ప్రతిరోజు బాబావారి పూజకై ఎందరో భక్తులు తరలివస్తుంటారు. బాబావారి అభిషేకానికి ఓ ప్రత్యేకత ఉంది. అందుకే ఆ అభిషేక కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. జామి హరిహర క్షేత్రంలోని బాబావారి అభిషేక కార్యక్రమాన్ని మనము మనసారా కనులారా తిలకిద్దాం. తెల్లని పాలరాతి శ్రీమూర్తికి ఎంతో భక్తి ప్రపత్తులతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. కరుణాసాగరుడైన బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఓ అద్భుతం జరిగింది. ఆ విశేషాన్ని నేటికీ బాబా భక్తులు స్మరించుకుంటూ ఆనందానుభూతులను అనుభవిస్తుంటారు. ఓ మకర సంక్రాంతి నాడు మేఘశ్యాముడు బాబా శరీరాన్ని చందనము పూసి గంగానదీ జలంతో అభిషేకం చేయదలిచారు. బాబాకి అది ఇష్టం లేకున్నా మేఘశ్యాముని ప్రేమానురాగాలకు సంతసించి ఒప్పుకున్నారు. 8 క్రోసుల దూరం నుండి గోమతీ నదీ జలాన్ని తెప్పించి అన్నింటినీ సిద్ధం చేసుకుని బాబాను పీటపై కూర్చునమని వేడుకొన్నాడు. అప్పుడు బాబా శ్యామాతో, మేఘ, ఈ చిన్ని ఉపకారం చేసిపెట్టు. శరీరానికి తల ముఖ్యం కనుక తలపైనే నీరుపోయి అప్పుడు శరీరమంతా పోసినట్లగును అని చెప్పాడు. అట్లే అన్న మేఘ హరగంగే హరగంగే అని తన్మయత్వంలో బాబా శరీరమంతా జలాన్ని పోశారు. ఆశ్చర్యకరంగా బాబా తల మాత్రమే తడిసి మిగిలిన శరీరమంతా పొడిగా ఉంది. ఆ మాహాత్మ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంలో మునిగిపోయారు. ఎవరైతే పరమేశ్వరునికి గాని, శివాంశ సంభూతుడైన బాబాకు గాని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేస్తారో ఆ పూజలే సఫలమవుతాయని గ్రహించి అభిషేకాలు చేయాలని పండితులు చెబుతారు. జామిక్షేత్రంలో వేంచేసిన బాబావారికి అంతటి భక్తితో అభిషేకాలు నిర్వహిస్తారు భక్తులు. ప్రసాదంగా హారతిని, తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. బాబా పాదాలపై మోకరిల్లి తమ ఆశలను, అభిష్టాలను విన్నవించుకుంటూ బాబా దర్శనానికి బారులు తీరి బాబా నామస్మరణ చేస్తూ తమ వంతుకే వేచి శ్రద్ధా సబూరితో బాబా పలుకులను పాటిస్తారు. విజయనగరం జిల్లా జామిలో నెలకొన్న పురాతన హరిహర క్షేత్ర దర్శనం అత్యంత పుణ్యప్రదం. ఎందరో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ కోరికలు విన్నవించుకుంటారు. అలాంటి క్షేత్ర దర్శన మార్గాన్ని, ఆలయ అర్చనాది విశేషాలను తెలుసుకుందాం. హరిహరులకు నెలవైన జామిక్షేత్రం కార్తీక మాసంలో వివిధ పుణ్యదినాలలో భక్తులతో కిటకిటలాడుతుంటుంది. విజయనగరం జిల్లా నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి
తమ కోర్కెలు నెరవేర్చుకున్న సంఘటనలు ఎన్నో ఇక్కడ వినిపిస్తాయి. అత్యంత ప్రాచీనమైన క్షేత్రం ఈ జామి హరిహరుల సన్నిధి. త్రేతాయుగంలో పాండవులు దర్శించినట్లు ప్రాచుర్యంలో ఉన్న ఈ ఆలయాలు చూడ్డానికి పురాతనంగా కనిపించడమే కాదు, కొంత నిర్లక్ష్యానికి కూడా గురవుతున్నట్టు కనిపిస్తుంది. సనాతన భారతీయ సంప్రదాయానికి, ఆధ్యాత్మిక సంపదకు నిలయాలైన ఇలాంటి క్షేత్రాలను సంరక్షించుకోవలసిన అవసరం ఉందని భక్తులు కోరుకుంటున్నారు. అంతేకాదు, స్థానికులు తమ సహాయ సహకారాలు అందించడానికి ముందుకొస్తున్నారు. ఎంతో పురాతనమైన మహిమాన్వితమైన క్షేత్ర దర్శనం చేసుకున్న ఈటీవీ తీర్థయాత్ర ప్రేక్షకులు ధన్యులు. ఆ హరిహరులతో పాటు బాబావారి కరుణా కటాక్షాలు మనందరికీ కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అత్యంత పురాతనం, మహిమాన్వితం అయిన జామి శ్రీ హరిహర క్షేత్ర దర్శనం చేసిన మనందరికీ మంగళప్రదమైన పుణ్యఫలాలు అందుతాయని ఆశిద్దాం.